ఒక టెటెక్ సమావేశం గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే లూజింగ్ హూ యూ వేర్, ఫైండింగ్ హూ యూ ఆర్. స్పీకర్ వచ్చేసి సోఫియా బ్యారియోస్ బార్బా. ఇక్కడ స్పీకర్ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంది ఆడియన్స్కి. దాంతోకెళ్ళి కీ టేక్అవేస్ ఉంటాయి. 5 పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఏంటంటే మన చైల్డ్హుడ్లో, అడల్ట్హుడ్లో, ప్రీమెచ్యూర్లో, అడల్సెన్స్లో కొన్ని కారణాల వల్ల, కొన్ని డిజీజ్ వల్ల, కొన్ని ఫాదర్స్ లేదంటే తెలుసు కదా వంశపార్యం ద్వారా వచ్చే డిజీజెస్ వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటాం. ఇక్కడ స్పీకర్ కూడా సోఫియా గారు తన 6 ఇయర్స్లో డ్యాన్స్ అనేది చాలా ఇష్టం తనకు. స్టేజ్ పైన వెళ్ళేసి యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా తన ఫ్రెండ్స్ తనకి అడిగేసేవాళ్ళు అన్నమాట. ఎలా అంటే అడ్వైస్ ఇచ్చేవాళ్ళు, సజెస్ట్ చేసేవాళ్ళు, నాకు నేర్పియండి, మీరు చాలా బాగా చేస్తారు డ్యాన్స్ అని చెప్పేసి. తినకి ఇదే ప్యాషన్ అయిపోయింది, ఇదే గోల్ అయిపోయింది, ఇదే కెరీర్ లాగా మారుదాం అని చెప్పేసి అనుకుంది. కానీ డేస్ అనేది అందరికి ఒకలాగా ఉంటాయి కదా. ఇక్కడ ట్రాజెడీ ఏమైందంటే 11 ఇయర్స్లో తను స్కోరియాసిస్ అనే డిసీజ్ ద్వారా డయాగ్నోస్ అయిపోయి పర్ఫామ్ చేయలేకపోయింది స్టేజ్ యాక్టివిటీ డ్యాన్స్ పైన. ఇక్కడ తను ఏం చెప్పాలనుకుంటుందంటే కొన్నిసార్లు మనం లాస్ అయిపోతాం. హోప్ అనేది కానీ, కరేజ్ అనేది కానీ, మోటివేషన్ అనేది కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది. ఇక్కడ తను ఏం చెప్తుందంటే రిజైలెన్స్ ఇస్ అ మెయిన్ కీ వేర్ వీ కెన్ ఏబుల్ టు అడాప్ట్ టు ద నేచర్, టు అవర్ ఇన్నర్ సెల్ఫ్, టు అవర్ కేపబిలిటీస్. అంటే తను మన ఒక ధైర్యాన్ని, మన బుద్ధిని, మన ఒక మనోబలాన్ని నమ్ముకోవాలని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ తను స్కోరియాసిస్ పైన డయాగ్నోస్ అయిన తర్వాత కూడా పర్ఫామ్ చేసింది స్టేజ్ పైన. అయినా కూడా తనతో అవ్వలేదని కాదు, తను అయ్యింది. అయినా కూడా తనకేమనిపించిందంటే లేదు, ఇంకా నేను డ్యాన్స్లో పర్ఫామ్ చేయలేను, నా కెరీర్ నేను బూస్ట్ చేయలేను, లాంగ్ టర్మ్ దాకా నేను దీనిని కంటిన్యూ చేయాలని చెప్పేసి అనుకుంది. ఇక్కడ వచ్చేసి తన ఒక మళ్ళీ ఎట్లా అయితే ఒక లూప్లో పడిపోతాం కదా, ఇక నాకు అవ్వదు, అసలు నాతో అవుతుందా, అసలు నేను ఏం చేయాలి, మళ్ళీ దీని గురించి నేను ఎలా ఆలోచించాలి అన్న టైంలో తనకు తట్టింది అన్నట్టు. తనకేం తట్టిందంటే చాలామందికి అడల్ట్హుడ్లో, అడల్సెన్స్లో, ప్రీమెచ్యూర్లో లేకుంటే ఏజ్లో ఉంటుంది కదా, టాలరేట్ చేసిన వారికి వాళ్ళకి ఎవరైనా సపోర్టింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. తనకి ఎలా ఉండేదంటే ఎలా చేద్దాం, అసలు ఏం చేద్దాము, ఐడెంటిటీ ఉంటుంది కదా, ద ఛాలెంజ్ ఆఫ్ లాసింగ్ ఐడెంటిటీ. ఏంటంటే డ్యాన్స్ అవ్వాలనుకున్నప్పుడు డ్యాన్సర్ అవుతే బాగుండు కదా, మళ్ళీ నేను సింగర్ అవ్వాలా, లేకుంటే స్టేజ్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి, లైక్ పబ్లిక్ స్పీకింగ్, సింగింగ్, డ్రమ్ ప్లేయింగ్, గిటార్ ప్లేయింగ్, అలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఎక్సెట్రా. ఇక్కడ ఏముంటుందంటే తను రీడిఫైనింగ్ ద